సో చూసుకోవచ్చు అన్న వాళ్ళు ఇంతకుముందు అయితే మనకు టిఫిన్ చేయడానికి వెళ్ళారనమాట. ఆ టైంలో అయితే అన్న వాళ్ళు లేకుండే. ఇప్పుడు అన్న వాళ్ళు ఏ విధంగా మనకు ఆ బంకమట్టి కానీ అదేవిధంగా ఆ వరి పొట్టు కానీ ఆ గడ్డితో కానీ అన్న వాళ్ళు ఏ విధంగా మిక్సింగ్ చేసి ఈ విధంగా తయారు చేస్తారో చూడండి. ఒకసారి మొత్తం మీకు చూపిస్తాను. సో ఇంతకుముందు బ్లాగ్లో అయితే అన్న వాళ్ళు ఎవరు లేకుండే వర్క్ జరగకుండే చేసుకున్నది నేనైతే చూపించడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే మీకు వాళ్ళ అన్న వాళ్ళు ఏ విధంగా రెడీ చేస్తారు అనేది మొత్తము క్లియర్గా చూపిస్తారు చూడండి. అన్న వాళ్ళు అయితే ఇప్పుడైతే మనకు మొత్తం అయితే మిక్సింగ్ చేసుకొని వాటర్ అయితే దాని మీద వెళ్ళేసుకొని అయితే అన్న వాళ్ళు చేసేస్తున్నారు. ఇక్కడ కూడా చూడండి అన్న వాళ్ళు ఆల్మోస్ట్ గడ్డి అయితే కింద పెట్టేసుకొని ఏదైతే మనకు రౌండ్ షేప్లో అయితే అన్న వాళ్ళు అయితే ఒక బిల్లల టైప్ అయితే అన్న వాళ్ళు అయితే రెడీ చేసి అయితే ఇక్కడ పెడుతున్నారు అనమాట. సో మీరు చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి అన్న అయితే తొక్కుతున్నాడు దాన్ని, అంటే మొత్తాన్ని వాటర్ వేసుకొని మిక్సింగ్ కలుపుతున్నారు అనమాట కాళ్ళతోటి. మొత్తం దగ్గరికి ఒక బంకమట్టిలాగా ఏదైతే ఒక ముద్దలాగా అయితే అన్న వాళ్ళు అయితే రెడీ చేస్తారనమాట. సో ఈ విధంగా మట్టి రెడీ చేసుకొని అన్న వాళ్ళు ఆ విధంగా తయారు చేసేసుకుంటున్నారు. సో ఇంతకుముందు అన్న వాళ్ళు ఏ విధంగా గడ్డి పెట్టి ఆ విధంగా రౌండ్ చేస్తున్నారో సో ఆ విధంగా అయితే అన్న వాళ్ళు అయితే రెడీ చేస్తున్నారు అనమాట. సో దీంట్లో అయితే వరి పొట్టు కలిసింది మరియు ఆ సిమెంట్ కలర్లో అయితే మనకు కనిపిస్తుంది చూడండి, అది కూడా మనకు ఒక మట్టి అనమాట. ఆ మట్టి ప్లస్ ఆ విధంగా బంకమట్టి. సో మనకు అన్న వాళ్ళు ఏదైతే సన్న ఉసుక జల్లడ పడుతున్నారు అక్కడ అన్న వాళ్ళు అది కూడా అన్నీ ఆల్మోస్ట్ కలిపేసుకొని ఒక బస్తాలు అయితే నింపేసుకొని పెట్టుకున్నారు. సో ఈ విధంగా అన్న వాళ్ళు అయితే దగ్గర వేసుకొని కలిపేసుకొని అన్న వాళ్ళు అయితే ఇక్కడ వాటర్ జల్లేసుకొని అయితే అన్న వాళ్ళు ఇద్దరు కలిసి అయితే తొక్కుతున్నారు అనమాట. సో ఈ విధంగా తొక్కేసిన తర్వాత దగ్గరికి మెత్తగా వేస్తారు. అన్న వాళ్ళు మెత్తగా వేసేసిన తర్వాత ఒక ముద్దలకి అయితే అన్న వాళ్ళు రెడీ పెట్టేసుకుంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అన్న వాళ్ళు అయితే వేస్తున్నారు చూడండి. మొత్తానికి అయితే ఇక్కడ నలుగురు వేస్తున్నారు, ఇక్కడ ఇద్దరు. సో మొత్తానికి అయితే ఒక బిల్లలాగా రెడీ చేస్తున్నారు. అక్కడ చూడండి అన్న వాళ్ళు ఇసుక పడుతున్నారు చూడండి. అక్కడ కూడా ఇద్దరు అన్న వాళ్ళు అయితే ఇసుక అనేది రాళ్ళు లేకుండా ఒక సన్న ఇసుక అనేది తయారు చేసి అక్కడ బస్సులు అయితే నింపేసి పెట్టుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ మనకు 3 డ్రమ్ములు అయితే పెట్టేసుకున్నారు. ఒక డ్రమ్ములో 2 డ్రమ్ముల వాటర్, ఒక డ్రమ్ములో అయితే అన్న వాళ్ళు మొత్తానికి వాటర్ వేసుకొని కూడా అక్కడ కూడా అన్న వాళ్ళు అయితే మట్టి అయితే మిక్సీ చేసుకొని కలుపుతున్నారు అనమాట. సో మొత్తం చూసుకోండి, ఒకసారి మొత్తం చూపిస్తాం మీకు ఏ విధంగా అన్న వాళ్ళు రెడీ చేస్తారనేది. సో మీకు తెలియడానికి కోసానికి అయితే చూపిస్తున్నాను అనమాట ఏ విధంగా అన్న వాళ్ళు రెడీ చేస్తారో మన గణేషునికి అనేది. ఈ బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ కూడా ఈ విధంగా అయితే కొన్ని బిల్లలు రెడీ చేసుకొని మార్నింగ్ బ్లాగ్లో అయితే కూడా చూపించిన సైడ్కి అయితే పెట్టేసుకున్నారు ఆ బ్లాగ్ కూడా, ఆ బిల్లలు కూడా ఆ బ్లాగ్లో. సో చూడండి అన్న వాళ్ళు మెత్తగా దగ్గరికి వాటర్ చేసుకొని మెత్తగా ఒక ముద్దలాగా అయితే రెడీ చేస్తారంట. అప్పటి వరకు తొక్కుతూనే ఉంటారు అన్న వాళ్ళు ఈ విధంగా. సో అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు అన్న వాళ్ళు అయితే ఇక్కడ మొత్తం టోటల్గా ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయిందన్నమాట. మనకు గోన సంచులతోటి మనకు ఆ వైట్ ఏదైతే కెమికల్ ఉందో ఆ మట్టి దాంతో అయితే అన్న వాళ్ళు ఆ జాలి అతికించడానికి మనకు ఆ గోన సంచులు ఆ జాలికి అతికించడానికి అయితే ఆ విధంగా మొత్తం రైట్ సైడ్ మండపం అయితే కంప్లీట్ అయిపోయింది. సో మన గణేశుడు కూడా చూసుకోవచ్చు అన్నవారు పైన అయితే కొన్ని వెల్డింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. చూడండి అన్న వాళ్ళు ఎంతగానో దొక్కుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు. సో నైట్ పగలైతే కష్టపడుతూనే ఉంటారు. ఈ డ్రమ్లో చూడండి, ఈ డ్రమ్లో కూడా మనకు మొత్తం అన్న వాళ్ళు మిక్స్ చేసుకొని కలపడం అయితే జరిగిందనమాట. సో ఆల్మోస్ట్ ఇంకా మనకు 15 మంది అయితే రావాలంట. అన్న వాళ్ళు రేపు కూడా వస్తారంట కొంతమంది మట్టి కళాకారులు. అదేవిధంగా మనకు స్వామివారికి ఏదైతే 70 ఫీట్ గణేశుడు మనకు మట్టి గణేశుడు హైదరాబాద్ గణేశుడు ఉన్నాడో ఆ గణేశుని కూడా మనకు ఒక 15 మంది అయితే అన్నవాళ్ళు రేపు అయితే వస్తారంట. ఇంతకుముందే అన్నవాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో చూసుకోవచ్చు మీరు అన్నవాళ్ళు ఏ విధంగా దాన్ని దగ్గరగా పిప్పి చేస్తున్నారు, మట్టిని దగ్గరికి వేసుకొని మెత్త వేసుకొని అయితే అన్న వాళ్ళు అయితే రెడీ చేసేసుకుంటారు. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు, ఇక్కడ అన్న వాళ్ళ బకెట్లు ఏమో ఈ గోన సంచులు ఉన్నాయి కదా, అన్న వాళ్ళు ఆ వైట్ కెమికల్ ఏముందో దాంట్లో కలిపేసుకొని ఆ గోన సంచి తీసుకుపోయి ఆ బకెట్లో అయితే ముంచేసి పైకి అయితే అన్న వాళ్ళకి అందిస్తున్నారు. ఇక్కడ చూడండి మొత్తం సీకులు అడ్డం రాళ్ళు నీళ్ళరాళ్ళు కొన్ని తేలుకొని కనిపిస్తున్నాయి చూడండి. పైన అయితే ఫిక్సింగ్ చేసిండ్రు, మొత్తం టోటల్ కవర్ చేసారు. కింద కూడా ఇప్పుడు అన్న వాళ్ళు అయితే కవర్ చేస్తున్నారు చూడండి. అక్కడ
అన్న ఏదైతే గోనె సంచి పెట్టిండో ఇక్కడ ఈ మూలకు, అక్కడ పైన ఇద్దరు, ఇటు సైడ్ ఇద్దరు ఉన్నారు చూడండి. సో ఈ విధంగా అన్న వాళ్ళు అయితే బకెట్లో వేసుకొని మనకు కలుపుకోవడం జరుగుతుంది అనమాట. ఆ వైట్ కెమికల్ ఏదైతే ఉందో మట్టి అంటున్నారు, కానీ ఆల్మోస్ట్ అన్న వాళ్ళు కెమికల్ అంటున్నారు. దానికి ఓన్లీ ఆ దర్బార్ మండపానికి కాడికి అవన్నీ ఫిక్స్ చేసుకోవడానికి కెమికల్ యూజ్ చేస్తున్నారు, కానీ తయారు చేయడానికి మొత్తం మట్టి గణేషులకు, మట్టితోటి తయారు చేస్తారు ఆ గణేషులకు అయితే. అదేవిధంగా మనకు ఇక్కడ శ్రీనివాస్ కళ్యాణం కానీ బలరాముడు వస్తారని అంటున్నారు. సో ఇక్కడ మనకు రైట్ సైడ్ దర్బార్లో. సో చూడాలి మరి అన్న వాళ్ళు రెడీ చేసేంత వరకు మనకు తెలియదు. ఇటు సైడ్ పెడతారా మరి లెఫ్ట్ సైడ్ వస్తుందా మనకి తెలియదు అనమాట. ఆల్మోస్ట్ అయితే మనకు సెల్ఫీ రాజేందర్ అన్నవారి దగ్గర ఉండి అయితే మరీ చూసి అయితే వర్క్ అయితే చూపించడం జరుగుతుంది. సో చూసుకోండి అన్నవాళ్ళు ఏ విధంగా మనకు అక్కడ ఫినిషింగ్ ఎట్లా పెడుతున్నాడో చూడండి ఒకసారి. ఆ వైట్ ఏదైతే ఉందో వైట్ మట్టి బంకమట్టి అనుకోవచ్చు ఏదైనా కానీ. సో అక్కడైతే అన్నవాళ్ళు గోనె సంచి పెట్టేసి పై దాకా మొత్తం అయితే చేస్తున్నాడు అనమాట. సో చూడండి అన్న ఆ విధంగా మనకు డ్రమ్ములు ఏదైతే కలుపుకున్న తర్వాత అక్కడ తీసుకొచ్చి అయితే మనకు కెమికల్ ఏదైతే మట్టి ఉందో ఆ బంకమట్టి, ఆ బంకమట్టి తీసుకొచ్చి అక్కడ వేస్తున్నారు. అన్న మిశ్రమం తీసుకున్నారు కదా వాళ్ళు, అది తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు అనమాట. చూడవచ్చు అన్న ఆ విధంగా తీసుకొచ్చి వాళ్ళకు మిక్స్ చేసుకున్నారు కాబట్టి ఆ వరిగడ్డి ఉందో అక్కడ పెట్టేసి అది చేస్తున్నామంట. అదేవిధంగా మనకు లెఫ్ట్ సైడ్ మండపం తీసుకున్నట్లయితే నిన్న మనకు 2 స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ 2 స్టెప్స్లో జాలి కాలేదనమాట. జాలి వరకు ఇప్పుడు అన్న వాళ్ళు అయితే అది కూడా రెడీ చేస్తున్నారు చూడండి. ఇక్కడ ఫిక్సింగ్ చేస్తున్నారు మొత్తం, అది కూడా కంప్లీట్గా వర్క్ అయితే అయిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ అది కూడా కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా పక్కనే చూసుకుందాం అన్న వాళ్ళు అయితే పక్కన ఏదైతే చేతులు ఉంటాయి చూసారా, హస్తాలు, మనకు అరిచేతులు ఉంటాయి కదా స్వామివారికి 14 చేతులు, ఆ చేతులకు హస్తాలు అనమాట. ఇక్కడ అయితే వెల్డింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. సో చూసుకోవచ్చు మనకు. అదేవిధంగా మనకు పెద్ద గణేషుని అయితే చూసుకోవచ్చు కింద నుంచి పై దాకా అయితే. మధ్యలో కొంచెం అన్న వాళ్ళు అయితే వెల్డింగ్ వర్క్ అయితే చేస్తున్నారు అక్కడ. సో ఒకసారి జూమ్ చేస్తే చూడండి, ఇక్కడ మనకు ఏదైతే స్వామివారి బొజ్జ దగ్గర పైకి కొంచెం అక్కడైతే చిన్న చిన్న వర్క్స్, మేజర్ వర్క్ అయితే ఉన్నాయన్నమాట. ఆ వర్క్ అయితే చేస్తున్నారు అన్న వాళ్ళు.